హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటో విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు జూలై 29 29వ తారీఖు సోమవారంతో కలిసి ఏరువాక పౌర్ణమి రాబోతోంది. జ్యేష్ఠ పౌర్ణమి రాబోతోంది. అత్యంత శక్తివంతమైన రోజు. పౌర్ణమి అంటే చంద్రశేఖరుడికి ఎంతో ఇష్టం. ఈశ్వరుడికి ఎంతో ఇష్టం. ఈ రోజున ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మన మీద ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. మీ కష్టాలు తొలగే రోజు వస్తే మాత్రమే ఈ వీడియో మీ కంట పడుతుంది. ఈ వీడియో మీ కంట పడింది అంటే కొండలా పెరిగిపోయిన, కోట్లల్లో పెరిగిపోయి ఉన్న మీ అప్పు తీరబోతోందని అర్థం. నయ్యా పైసా అప్పు లేకుండా అప్పులన్నీ క్లియర్ అవుతాయని అర్థం. ఈ ఒక పవర్ఫుల్ పౌర్ణమి రోజున మనం ఉప్పుతో పవర్ఫుల్ అయినటువంటి ఒక మ్యాజికల్ వాటర్ని తయారు చేద్దామా? అలాగే మనకున్న అప్పులన్నింటినీ ఉప్పులా కరిగించేద్దామా? చాలా సులభం. మరి మాకు చాలా అప్పు ఉందండి, దాన్ని ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నామండి, అక్కడిది ఇక్కడ అప్పు తీసుకొచ్చి అక్కడ ఇలా చేస్తూ రొటేట్ చేస్తున్నాం కానీ అప్పులు మాత్రం తీరట్లేదండి, అలా పెరిగిపోతూనే ఉన్నాయి ఒకదాని కోసం ఒకటి చేసినవి. మాకు అన్ని అప్పులు తీరుతాయా మరి అంటే తప్పకుండా తీరుతాయి. ఎందుకంటే ఈ పౌర్ణమికి ఉన్నటువంటి విశేషత అది ఉంటుంది. కాబట్టి ఇంత విశేషమైనటువంటి రోజు మనం సాల్ట్ వాటర్తో ఇలా నేను చెప్పినట్టు చేశాము అంటే మీ అప్పు ఉప్పులా 100% కరిగిపోతుంది, తీరిపోతుంది. ఏ అప్పు అయినా సరే, మీరు చేబదులు తీసుకున్నా, ఇంట్రెస్ట్ తీసుకున్నా, ఈఎంఐల తరపున లేదా బ్యాంకు లోన్స్ తీసుకున్నా, ఏ అప్పు ఎలా ఉన్నా కూడా అప్పు తీరిపోతుంది. అయితే ఏం చెయ్యాలి? ఇది పౌర్ణమి పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. వదులుకున్నారంటే నిజంగా బాధపడతారు, పశ్చాత్తాపడతారు. చెప్పాను కదా, మీ అప్పులన్నీ తీరిపోయే రోజు వస్తే మాత్రమే, పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే మాత్రమే ఈ వీడియో మీ కంట పడుతుంది. పడిన క్షణాన ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకుండా చాలా సింపుల్. మీకు కావాల్సింది ఒక గ్లాస్ వాటర్, గుప్పెడు ఉప్పు. ఏం చేయాలో చెప్తాను. మీ అప్పులన్నీ తీర్చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పు లేని మనిషి ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. వాళ్ళ స్థాయికి, స్తోమతికి తగ్గ అప్పులు ప్రతి ఒక్కరూ కూడా చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పుల ఊబి నుంచి బయటపడాలనుకుంటారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదే విధంగా ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసుకు అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్లకు ఫార్వర్డ్ చేయండి. ఈ పౌర్ణమి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఈ గురువు గారి దగ్గర పూజలు చేయించాము, మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయాయి, ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నాము అంటూ వాళ్ళ హ్యాపీనెస్ ని కామెంట్స్ ద్వారా మనకు తెలియజేసుకుంటూనే ఉన్నారండి. మీకు కూడా అలా ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, గుప్త సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్ని, ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్మోహమాటంగా ప్రతి ఒక్క సమస్యకి ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు అటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. అదిగాక మనకు రాబోతున్న జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్పెషల్ జ్యోతిష్యం చెప్తారు, తప్పకుండా ట్రై చేయండి. ఇక మనకు వీడియోలోకి వస్తే మనకు కావాల్సింది ఏంటి అంటే కనుక మనకు 29వ తారీఖు పౌర్ణమి, ఫుల్ మూన్ డే, శక్తివంతమైన రోజు, ఏరువాక పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. ఆ రోజు ఉదయం చక్కగా మీరు ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని, తలస్నానం చేసుకొని, మీరు చేయాల్సింది ఏంటి, ఒక బౌల్ తీసుకోండి. మీకు గాజు బౌల్ ఉంటే చాలా చాలా మంచిది. గాజు బౌలే 100కి 100% ట్రై చేయండి. కొంతమంది మా ఇంట్లో గాజు బౌల్ లేవు అంటున్నారు. మీకు ఇంత బౌల్ ఉన్నా ఓకే, ఎంత బౌల్ ఉన్నా ఓకే, ఎంత బౌల్ ఉన్నా ఓకే. బౌల్ లేదు, గాజు గ్లాస్ అయినా ఓకే. గాజు ఉంటే అది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తీసేస్తుంది. కాబట్టి
గాజు బౌల్‌కే ట్రై చేయండి మీరు. లేదు అన్న పక్షంలో ఇక మీ దగ్గర ఏదుంటే అది వాడండి. అంత రిజల్ట్ వస్తుందని నేనైతే మీకు గ్యారంటీ ఇవ్వలేను. ఇక ఈ బౌల్ ఏదైతే ఉందో కిచెన్‌లో పెట్టకండి. మీ ఇంట్లో కిచెన్‌లో కాకుండా మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర కుదిరితే అక్కడ పెట్టడానికి ట్రై చేయండి. లోపల పక్క ఇటువైపు, అటువైపు పెట్టడానికి ప్లేస్ ఉంటే పెట్టండి. లేదంటే ఇక ఇంట్లో ఏదో ఒక ప్లేస్‌లో మీరు ఈ గాజు బౌల్‌లో వాటర్ వేసి పెట్టండి. ఒక కార్నర్‌లో పెట్టేసి మీరు సాల్ట్ తీసుకోండి. రాళ్ళుప్పు కాదు సాల్ట్. సాల్ట్ తీసుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. ఏమని? మా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోతోంది. మాకున్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. నెగెటివ్ ఎనర్జీ దూరమవుతోంది. ప్రతికూల శక్తులు వెళ్ళిపోతున్నాయి. ఇలా ప్రతి నకారాత్మక శక్తి వెళ్ళిపోతుంది. మాకు అడ్డుపడుతున్న ప్రతి ఒక్కటి కూడా వెళ్ళిపోతోంది. ఇలా అనుకుని మీరు ఇల్లంతా తిరిగేసి ఈ ఉప్పుని బౌల్‌లో వాటర్ ఉంది కదా! అందులో వేసేయండి. ఇది పౌర్ణమి రోజు మార్నింగ్ చేయాలి మీరు. ఆ రోజు డే అంతా వదిలేయండి. నైట్ వదిలేయండి. దాన్ని నెక్స్ట్ డే తీసుకువెళ్ళి బయట పడేయండి. ఇక దాంతో మీకు సంబంధం లేదు. ఎక్కడ వేసినా ఓకే. మీరు ఇలా చేశారు అంటే గనక ఎంత అద్భుతంగా ఇది మిమ్మల్ని మీ ఇంటిని క్లెన్స్ చేస్తుందంటే మీరే హాయిగా రిలీఫ్ అవుతారు. మన వాటర్‌కి, ఉప్పుకి ఉన్నటువంటి శక్తే అలాంటిదండి. మనకు క్లెన్స్ చెయ్యాలి అని అంటే గనక వాటర్‌ని, ఉప్పుని మించినటువంటివి ఇంకొకటి లేవు. ఇవి 2 కలిసాయి అంటే మహాద్భుతం. మీరు ఒక రిలీఫ్ ఫీల్ అవుతారు. మీకే తెలుస్తుంది. మీ బాడీలో ఒకలాంటి బద్ధకము, సోమరితనము, నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోవటము, మీ మైండ్ పని చెయ్యటము అంతా మీకు తెలుస్తుంది. మీరు ఈ విధంగా చేశారు అంటే గనక మీ టైం అంతా కూడా సరిపోతుంది. మీకు అప్పులు తీర్చుకోవటానికి దారులు కనిపిస్తాయి, ఆలోచనలు వస్తాయి, ఐడియాలు వస్తాయి. మీరు అమౌంట్ వచ్చే దారులు కూడా మీ కళ్ళ పడతాయి. ఇంకొక రెమెడీ ఏంటి అంటే గనక ఇది పౌర్ణమి రోజు రాత్రి చేయాల్సినటువంటి ఒక రెమెడీ. ఇక్కడ మీరు సేమ్ ఒక గాజు గ్లాస్ కావాలి మీకు. గాజు గ్లాసే కావాలి. దాంట్లోకి బ్రౌన్ కలర్ ఉన్నటువంటి ఒక పౌడర్ ఏదైనా కాఫీ పౌడర్ అయినా ఓకే. మీరు రంగోలి ముగ్గులోకి వేసే కలర్స్ వస్తాయి కదా! ఆ బ్రౌన్ కలర్ పౌడర్ అయినా ఓకే. పౌడరే కావాలి. బ్రౌన్ కలరే ఉండాలి. అది మీరు ఇది పౌర్ణమి రోజు నైట్ చెయ్యాలి. కింద ఒక ఇంత పెద్ద బేషన్ పెట్టండి. కొంచెం వెడల్పాటి పాత్ర పెట్టేసి, అందులో ఈ గాజు గ్లాసు ఇలా పెట్టి, దాంట్లో కొద్దిగా ఈ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి కాఫీ పౌడర్ అయినా, ఏ పౌడర్ అయినా కొద్దిగా వేసి, అందులో నీళ్లు వేసి కలపండి. నీళ్లు బ్రౌన్ కలర్ తిరిగే వరకు మాత్రమే, బ్రౌన్ కలర్ రంగు మారే వరకు మాత్రమే పౌడర్ వేయండి. ఇంత అంత వేయకండి. ఇంత వేసి ఆ వాటరు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ కలర్ వస్తే చాలు మనకు. అన్ని నీళ్లు పోశారు. ఇక్కడ బేషన్ ఉంది. గ్లాస్ ఇందులో పెట్టారు. ఇందులో బ్రౌన్ కలర్ పౌడర్ వేశారు. ఇందులో నీళ్లు పోశారు. తర్వాత ఏం చేస్తారు? మీరు ఈ గ్లాసులోకి వాటర్ పోస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఈ గ్లాస్‌లో ఉన్నటువంటి ఈ బ్రౌన్ కలర్ కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా క్లియర్ వాటర్ అయ్యే వరకు. మనం నార్మల్‌గా తాగే వాటర్ ఎలా స్వచ్ఛంగా అవుతుంది, అలా నీరు మారే వరకు మీరు పైనుంచి నీరు పోస్తూనే ఉండాలి. ఈ పోసిన నీరంతా పొంగి పొంగి గ్లాసులో నుంచి ఈ కింద ఈ పాత్రలోకి పడుతూ ఉంటాయి. ఇది ఏమవుతుంది అంటే మనకు ఉన్నటువంటి బ్లాకేజెస్ గానీ, నెగెటివ్ ఎనర్జీ గానీ, అడ్డంకులు గానీ ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మనకు డస్ట్ అంటేనే, చెడు అంటేనే, మలినం అంటేనే మనకు బ్రౌన్ కలర్ కానీ, బ్లాక్ కలర్‌లో కానీ ఉంటుంది. మన జీవితంలో ఉన్నటువంటి ఈ నెగటివిటీని కానీ, చెడును కానీ ప్రతి ఒక్కటి మనం ఏ విధంగా తొలగించేసుకుంటున్నాం. ఇలా ఈ వాటర్ కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అవుతూ మీరు చూస్తూ మీ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా కొంచెం హాయిగా రిలాక్స్ అవుతుంది. మీకే అనిపిస్తుంది. మీలో ఉన్న నెగటివిటీ బయటకు వెళ్ళిపోతోంది. మీలో ఉన్న సోమరితనం వెళ్ళిపోతోంది. ఆలోచన పెరుగుతుంది. ఇన్నాళ్ళు కూడా ఏదో తెలియని ఒక ఒత్తిడి, ఉద్రిక్తత, అయోమయము, ఎటు వెళ్ళాలో తెలియదు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అవన్నీ క్లియర్ అవ్వటం మీరే ఫీల్ అవుతారు. ఇక ఈ వాటరు మొత్తం కూడా ట్రాన్స్‌పరెంట్‌గా పూర్తి వైట్‌గా అయిపోయాయి. ఇక ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ నీళ్ళని తీసుకెళ్ళి బయట పడేసి అవి 2 కడిగి ఈ పాత్ర, గ్లాసు కడిగేసి లోపలికి తీసుకొచ్చి పెట్టుకోండి. ఇది పౌర్ణమి రోజు రాత్రి 7:30 పైన ఈ ఒక టెక్నిక్ అన్నది చేయండి. ఈ పౌర్ణమి రోజు, ఫుల్ మూన్ డే రోజు మీరు ఈ విధంగా చేశారు అంటే మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరే చూస్తారు. మీ అప్పులు ఎలా తీరుతాయో మీరే చూస్తారు. ఎలా తీరుతాయి అంటూ ఇక్కడ అనుమానం మనసులోకి రానివ్వకుండా నమ్మకంతో చెయ్యండి. దారి తెలుస్తుంది, దిక్కు తోస్తుంది మీకు. మీకు ఉన్నటువంటి అడ్డంకులు, అవరోధాలు తొలగిపోయి
మీ అప్పులు తీరే పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి ఈ విధంగా చేస్తూ ఉండండి. మీకు ఎంతో కాలంగా మీరు ప్రయత్నిస్తున్న తీరని అప్పులు ఒక గ్లాస్ వాటరు, చిటికెడు ఉప్పుతో తీరుతాయంటే పెద్ద కష్టమేం కదా! నమ్మకంతో ట్రై చెయ్యండి. ఖచ్చితంగా రిజల్ట్ ఒస్తుంది. అయితే ఇది చేసేటప్పుడు కూడా మేమిక్కడ పూజలేం చెయ్యలేదు కదా! అని అంటే గనక ఇది ఒక పూజతో సమానమే అనుకోని మనం పీరియడ్స్‌లో ఉన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు ఇది చేయకుండా ఉంటేనే బెటర్ అని నేను అంటాను. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.